ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. ముగ్గురు యువనేతలకు పార్టీ హైకమాండ్ రాజ్యసభ పదవులు కట్టబెట్టింది. ఈసారి పదవుల భర్తీలో సీఎం చంద్రబాబు మార్క్ మిస్ అయిందా? ముగ్గురు సభ్యుల ఎంపికలోనూ మంత్రి లోకేష్ మాటే చెల్లుబాటైందా? ఇటీవల పార్టీ పదవుల ఎంపికలోనూ మంత్రి లోకేష్ తన టీంకు పదవులిప్పించుకున్నారు. ఇప్పుడు ఈ పదవుల భర్తీపై పార్టీలో కొత్త చర్చ జరుగుతోందా? గతంలో సీఎం చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నెలల తరబడి కసరత్తు చేసేవారని, అన్ని లెక్కలు వేసుకున్నాకే పదవులు ఇచ్చేవారట. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్ కనిపించలేదు. అయితే సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్కు మధ్య నిర్ణయాలు తీసుకోవటంలో చాలా తేడా ఉందనే టాక్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందా? తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రిగా అన్ని శాఖలపై పట్టు సాధించిన మంత్రి లోకేష్ పార్టీ పదవుల ఎంపికలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. అయితే పదవుల ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఆ నిర్ణయం వల్ల వచ్చే ప్రభావాన్ని అంచనా వేస్తారని చెబుతూ ఉంటారు. అంతే తప్ప ఆయన అప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయని అంటారు. పైగా ఏ విషయాన్ని కూడా ఆయన అంత త్వరగా తేల్చరని పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అది పార్టీ వ్యవహారమైనా, ప్రభుత్వంలో నిర్ణయాల విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ మధ్య నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తేడా ఉందని పార్టీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీపై లోకేష్ మార్కు క్లియర్ గా కనిపిస్తోంది. కొద్ది నెలలుగా అటు టీడీపీలో ఇటు ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ ప్రభావం గణనీయంగా పెరిగిపోయింది. అయితే సీఎం చంద్రబాబుతో పోలిస్తే మంత్రి లోకేష్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా అది పార్టీ పదవి అయినా, రాజ్యసభ సీట్ అయినా ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రి లోకేష్ తన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. సదరు నేతకు ప్రజల్లో ఉన్న పేరు ఎలాంటిది అనే విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తన వాళ్లకు మార్కెట్లో ఎలాంటి పేరుంది, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అనే విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారట. అదే సమయంలో నారా లోకేష్ తనవారిగా ముద్రపడిన నేతలపై ఎన్ని వ్యతిరేకత ఉన్నప్పటికీ డోంట్ కేర్ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇవేవి కూడా తన నిర్ణయాలను ప్రభావితం చేయలేవు అన్న చందంగా నారా లోకేష్ నిర్ణయాలు ఉంటున్నాయట. ఒక సెక్షన్ కు నారా లోకేష్ నిర్ణయాలు బాగా ఉన్నట్లు అనిపించవచ్చు అని, అయితే దీర్ఘకాలంగా అవి పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. లోకేష్ వర్కింగ్ స్టైల్ చూసి ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కువ మంది తమకు పనులు వేగంగా కావాలన్నా, పదవులు రావాలన్నా లోకేష్ టీంలోకి వెళ్లడమే ఉత్తమం అన్న ఆలోచనలో ఉన్నారట. ఇక్కడ మరొక కీలక విషయం ఏమిటంటే, ఒకప్పుడు పార్టీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళల్లో ఎక్కువ మంది నాయకులు ఉండేవాళ్ళు. వివిధ రకాల సమాచార సేకరణతో పాటుగా అన్ని అంశాల్లో కూడా పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. మారిన విధానంలో భాగంగా ఎక్కువ శాతం ఉద్యోగులపై ఆధారపడుతున్నారే తప్ప పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా తగ్గిపోయిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుది మరో స్టైల్ అంటున్నారు పార్టీ నేతలు. ఇటీవల రాజ్యసభ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక సీఎం చంద్రబాబు పాత స్టైల్ వదిలేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవైపు జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించగా సీఎం చంద్రబాబు మాత్రం నామినేషన్స్ 2 రోజుల్లో ముగుస్తుంది అన్న సమయంలో రాత్రికి రాత్రి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే, టీడీపీ తరపున ప్రకటించిన 3 అభ్యర్థుల్లో 2 పేర్లు మాత్రం 2 నెలలకు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎంపీ సానా సతీష్, భాష్యం రామకృష్ణకు రాజ్యసభ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పుకోవచ్చు.
కానీ చింతకాయల విజయ్ పేరు మాత్రం కొద్ది రోజుల నుంచే పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ అధికారికంగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఎలాంటి సర్ప్రైజ్లు లేవు. కానీ దీనికోసం చంద్రబాబు ఇంత సమయం తీసుకోవడమే వింతగా ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలో సానా సతీష్ కు మంత్రి లోకేష్ ఆశీర్వాదం ఉందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలో లోకేష్ యువగలం పాదయాత్రను సానా సతీష్ దగ్గరుండి అన్నీ చూశారు. అందుకే ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. ఈసారి కూడా ఆయనకు రెన్యువల్ చేస్తారని అంటున్నారు. అందరూ భావించినట్టుగానే సానా సతీష్ మరోసారి ఎంపీ అయ్యారు. అటు భాష్యం రామకృష్ణ పేరు కూడా ముందు నుంచి ప్రచారంలోనే ఉంది. భాష్యం రామకృష్ణ పార్టీ కార్యక్రమాలలో నేరుగా పాల్గొన్నది తక్కువే అయినా కూడా ఆయన పార్టీకి తెర వెనుక నుంచి అందించిన సేవలకు గాను పదవి దక్కుతుంది అనే పార్టీ వర్గాలు చెబుతూనే వస్తున్నాయి. అయితే ఈ సీటు విషయంలో ప్రధానంగా పోటీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణల మధ్య ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఫైనల్ గా టీడీపీ అధిష్టానం గల్లా జయదేవ్ కంటే భాష్యం రామకృష్ణ వైపే మొగ్గు చూపింది. దీని వెనుక లెక్కలు వేరే ఉన్నాయనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. సానా సతీష్ తో పాటు భాష్యం రామకృష్ణ ఇద్దరు కూడా నారా లోకేష్ సన్నిహితులే అని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ పరంగానే కాకుండా వీళ్ళ బంధం ప్రత్యేకమైనది అని పార్టీ నేతలు అంటున్నారు. ఇక మూడో అభ్యర్థి చింతకాయల విజయ్ మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో చింతకాయల విజయ్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ బాధ్యతలు చూశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొదటి నుంచి నారా లోకేష్ టీంలోనే విజయ్ ఉన్నారు. దాంతో ఆయనకు రాజ్యసభ పదవి దక్కిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మంత్రి లోకేష్ మార్కు క్లియర్ గా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ కీలక పదవుల విషయంలో కూడా నారా లోకేష్ టీంకే పెద్ద ఎత్తున పదవులు దక్కాయి. ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లలో 3 నారా లోకేష్ టీంకు వెళ్లడంతో పార్టీలో నారా లోకేష్ ఎంత పవర్ఫుల్ గా మారారో అర్థం అవుతోందని నేతలు చెబుతున్నారు. కానీ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు అయితే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య లేదంటే ఇతర సీనియర్ నేతల వైపు మొగ్గు చూపారని అంటున్నారు. కానీ అలా జరగలేదు. ఈసారి రాజ్యసభ సభ్యుల నియామకంలో మంత్రి లోకేష్ మార్క్ క్లియర్ గా కనిపించింది. మొత్తం మీద అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పార్టీ కావచ్చు, రెండింటిలో మంత్రి లోకేష్ ప్రభావం ఎలా ఉందో రాజ్యసభ ఎంపీల నియామకమే నిదర్శనమని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు. అన్నింటికంటే కీలకం ఏమిటంటే ఈసారి పొలిట్ బ్యూరో సమావేశం లేకుండానే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో నిర్ణయం చంద్రబాబు తీసుకున్నా కూడా పొలిట్ బ్యూరో సమావేశం పెట్టి పేర్లు ప్రకటించేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఇవేవీ లేకుండానే అభ్యర్థులను ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.